వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ న్యూస్. పిసిసి పిలుపు మేరకు రేపు మొన్న పిసిసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో కూడా మన ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్యం నిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు అంటే 11వ తేదీన ఉదయం దేశమంతా కూడా నిరాహార దీక్ష చేయాలి. ఎందుకంటే మనం బడుగు బలహీన వర్కర్స్ అందరికీ అందుబాటులో ఉండాలని తీసుకొచ్చిన మహాత్మా గాంధీ నరేగా పథకానికి తూట్లు పొడిసరి తీసివేయడానికి గత 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు తీసివేయటం కొత్తది విపి రామ్జీ అనే చట్టాన్ని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ రేపు పెద్ద ఎత్తున దేశంలో వామపక్షాలని కలిసి వచ్చే వామపక్ష అందరితోటి కూడా మరి నిరాహార దీక్ష శిబిరాన్ని చేయడం జరుగుతుంది. అంటే ఇవాళ ప్రతి ఒక్కరికి పని హక్కు కావాలి. అదేవిధంగా ఏదైతే పని హక్కు ఉందో కూలి మనం ఎంత కావాలో అనేది డిమాండ్ చేస్తే రైటు ప్రతి ఒక్కరికి ఉంది, అది మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి, ఎందుకంటే ఢిల్లీ నుండి నేరుగా నిధులు గల్లీకి వచ్చినాయి అన్నారు. అవి దేనికి వచ్చినాయి అంటే ఖచ్చితంగా మీరు స్థానికులు ఆ గ్రామ పంచాయతీలు అందరూ కూర్చుని మీ పంచాయతీలో ఏది అర్జెన్సీ ఉందో ఆ రోడ్స్ కానీ మీరు వర్క్స్ చేయించుకున్నది మెషనరీస్తో కాదు, ప్రతి ఒక్కరికి పని కల్పించాలనే దాంట్లో భాగంగానే చేతి విధిగా వర్క్ చేయాలనే ఉన్నాయి. అది దాంట్లో కాంట్రాక్టర్ కూడా ఎవరు లేరు గతంలో. ఇప్పుడు కాంట్రాక్టర్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి కాంట్రాక్టర్ పేరు మీద అమౌంట్ వచ్చే విధంగా దీనికి చట్టానికి మార్పులు తీసుకొచ్చారు. అయితే మరి గతంలో చేసిన ఏ విధంగా అయితే వర్కర్స్ కూలీలు ఉన్నారో ఆ కూలీలు పేరు మీద పాస్బుక్ ఉండి వాళ్ళ అకౌంట్లోనే పడే నేరుగా మరి అలాంటి వాటికి అంటే ఇవాళ నరేంద్ర మోడీ ఒకటి ఇవాళ గాంధీ గారి పేరు చెప్తే ఆయనకి వణుకు వస్తుంది. ఇవాళ రాజీవ్ గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, మరి అదేవిధంగా నెహ్రూ గారు కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు. దానిలో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ మనం ఏదైతే అనుసరించామో ఇక్కడ మహాత్మా గాంధీని ప్రపంచ దేశాల్లోనే ఆయన నిర్ణయాలను ఆచరణ పెడితే ఇక్కడ మాత్రం దానికి తిరోధకాలు ఇచ్చి మరి గాంధీ పేరు వింటే ఆయన ఆ రోజున పని చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితులు మరి నరేగా అనే పథకాన్ని మరి తీసివేయటం, మరి విపి రామ్జీ పథకానికి స్వాగతం చెప్తున్నాడు. దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ మాతో కలిసి ఇండియా కొడుకు వామపక్షం అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దాని గురించే రేపు పెద్ద ఎత్తున మండల కాంగ్రెస్ అధ్యక్షులు కానీ మండలాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరం కూడా రేపు మన పొట్టి శ్రీరాములు స్టాట్యూ దగ్గర ఉదయం నుండి దీక్ష చేయడానికి ఉన్నాం. దీక్ష చేయడానికి ఏలూరులో ఉన్నటువంటి 7 జిల్లాలో ఉన్న కోఆర్డినేటర్స్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, వివిధ అనుబంధ సంఘాలు అందరం కూడా అటెండ్ అయ్యి దాన్ని జయప్రదం చేయాలి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా పనిచేసినందుకు కూలి అడిగే రైట్ ఉంది, 400 రూపాయలు మినిమం ఉండాలని చెప్పి ఆ రోజున డిసైడ్ చేస్తే ఇవాళ వాళ్లే మాట్లాడుకునే విధంగా కూలీకి అంత రైట్ కల్పిస్తే ఇవాళ కరువు పని అంటారు. అంటే సామాన్యుడికి ఫుడ్ గడవడానికి ఏర్పడిన పని కాబట్టి కరువు పనులు అంటారు వాటిని. అలాంటి పదాలను కూడా తీసేసి ఇలా మరి ఈ విధంగా మరి చేయటం అనేది నరేంద్ర మోడీ గారు అంటే నరేంద్ర మోడీ గారిని ప్రధానంగా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా ఎదిరించే పరిస్థితి కానీ మరి అడిగే పరిస్థితి లేదు. ఇలా కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులు భరించేది ఈ కరువు పనులకు కానీ ఈ గ్రామీణ ఉపాధి పథకానికి. అలాంటిది ఇప్పుడు దాంట్లో కూడా 60% డిసైడ్ ఇచ్చి ఆ 60% నిధులు కూడా ఢిల్లీలో డిసైడ్ అవుతాయి. మీ గ్రామంలో ఏ రోడ్డు వేయాలి, ఏ వర్క్ చేయాలనేది ఢిల్లీలో డిసైడ్ చేస్తేనే ఇక్కడ ఆ వర్క్ చేస్తారు. అంతేగాని స్థానికులు కూర్చుని మీరందరూ ఒక మన పంచాయతీలో కూర్చుంటాం, అక్కడ మన చెట్టు కింద మన బండ దగ్గర ఉంటాం. అలాంటి పని కూడా మనం ఇక్కడ లేకుండా చేస్తున్నాడు. ఇలా ఈ నరేంద్ర మోడీ గారు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నాడో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఆ నిధులు కూడా మరి 60% ఇచ్చి 40% రాష్ట్ర ప్రభుత్వాన్ని భరించబడి ఇవాళ రాష్ట్రంలో ఉన్న మా వైఎస్ షర్మిలా మేడం గారు చెప్పారు, ఇవాళ ఈ రాష్ట్రమే చాలా ఇబ్బందుల్లో ఉంటే ఈ నిధులు మనం ఏ విధంగా పెట్టుకుంటాం, మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? ఇవాళ నరేంద్ర మోడీ గారిని మరి చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళతో ఉన్నటువంటి కూటమిలో ఉన్న 3 పార్టీలు కూడా అడగలేని పరిస్థితి. అదేవిధంగా మరి వైసీపీ కూడా డిమాండ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ప్రజలకి ఏ విధంగా దగ్గర అవ్వాలి, దగ్గర అయ్యే కార్యక్రమాలు లేదు. ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ చెప్తున్నారో ఆ కార్యక్రమాలకే
ఇవాళ వీళ్ళు శ్రీకారం చుట్టారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి దాంట్లో నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈ రకమైన సమావేశం జరపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రేపు దేశవ్యాప్తంగా మహాధర్నా చేయాలనేటటువంటి సంకల్పం కాంగ్రెస్ పార్టీది. అందులో భాగంగా మేమందరం కూడా సంసిద్ధులమై రేపు మహాధర్నా ఏలూరులో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఇదంతా బీజేపీ యొక్క దురాగతం. ఎవరైనా సరే ఈ దేశంలో మహాత్మా అనేటటువంటి బిరుదుని పొందారు అంటే ఒక మహాత్మా గాంధీ గారు మాత్రం. అది మనం ఇచ్చింది కాదు. ఆయన కష్టపడి జీవితకాలం ప్రపంచం అంతా కూడా గుర్తింపు పొందేటట్టుగా చేసి మన దేశ స్వాతంత్రానికి ఆయన చేసిన కృషి ప్రజలిచ్చినటువంటి దీవెన మహాత్మా గాంధీ. అలాంటి దాన్ని ఆ పేరుని తీసేయాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన బీజేపీకి రావటం మన దేశ ప్రజలల్లా భారతదేశంలో పౌరులలో కూడా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ విషయమైనా రాజకీయం చేసుకోవచ్చు. రాజకీయాలు చేయటానికి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. మహాత్మా గాంధీ గారి పేరును మార్చాలనేటటువంటి ఆలోచన రావటం మహా దుర్మార్గం. గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం అని ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆకలి సావులు ఎంత పర్సంటేజ్ తగ్గినాయి అనేది ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది విషయం. ఇది ఈ పథకం రాకముందు అనేకమైనటువంటి రాష్ట్రాల్లో, మన రాష్ట్రంతో పాటు అనేకమైన రాష్ట్రాల్లో కూడా ఆకలి సావులు ఎన్నో చూశాం మనం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆకలి సావులు రావటం ఏంటి, ఆకలితో చచ్చిపోవటం ఏంటి? మన దేశం ఏం దేశం? సుసంపన్నమైనటువంటి ఆహార ధాన్యాలను పండించుకోగలిగినటువంటి ప్రపంచంలోనే అతి పెద్ద వ్యవసాయిక దేశమైనటువంటి మన దేశంలో, పంటలు పండించుకునే దేశంలో ఆహారం దొరక్క ఆకలి సావులు చనిపోవటం ఏమిటి? ఇవన్నీ ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ. వేరే వాళ్ళు ఎవరు ఆలోచించాల. కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. ఆ రోజున్న దేశ పరిస్థితులు ఆర్థికంగా సరిగా లేకపోయినప్పటికీ కూడా మారుమూల గ్రామాలతో సహా ఏ పేదవాడు కూడా ఆకలితో చనిపోకూడదు అనేటటువంటి సత్సంకల్పంతో ఈ పథకాన్ని తీసుకొచ్చి పెడితే ఇవాళ అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పానని బీజేపీ పార్టీ మీరు ఏది మార్చినా కాంగ్రెస్ పార్టీని పేరు లేకుండా చేయాలని, కాంగ్రెస్ పార్టీలో గాంధీ పేరే లేకోకుండా చేయాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది కనుక మీరు దీనంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ హామీ పథకం మీద, ఈ ప్రజా ఉపయోగకరమైనటువంటి హామీ పథకం మీద మేమందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మా మిత్రపక్షాలైనటువంటి పార్టీలు కానీ మేము కానీ అందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. దేశ ప్రజలకు అందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే బీజేపీ చేసేటటువంటి ఒక్కొక్క కార్యక్రమం గమనించండి. మన ఉన్నతమైనటువంటి జీవితాలకి ఆటంకం కలుగుతూ ఉంది కనుక వాళ్ళు చేసేటటువంటి భయంకరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా పేదలకు వ్యతిరేకం జరుగుతూ ఉంది. వాళ్ళ రాబోయే కాలంలో
వాళ్ళ పిల్లలు భవిష్యత్తు కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది కనుక అందరూ కూడా దయచేసి గమనించి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి బీజేపీ పార్టీని